ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన గాజువాకలో ఉన్న డాక్టర్ పావనీస్ బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్లో మనం ఉన్నాం. డాక్టర్ పావని గారిని ప్రపంచ మహిళా దినోత్సవం పావని గారికి తెలియజేస్తూ మహిళల కోసం అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి. నమస్తే సార్. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మేడం గారు, ఈ రోజుల్లో మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా యువత అంటే ఏ ఆడపిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించినట్లయితే వాళ్ళు అభివృద్ధి చెంది బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఇంకా ఎడ్యుకేషన్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, దే షుడ్ కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ రిలయంట్గా ఉండడానికి, సెల్ఫ్ సస్టైనబుల్గా, సెల్ఫ్ రిలయంట్గా, కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి. జస్ట్ అంటే మ్యారేజ్ అయిపోయిందనో లేకపోతే కిడ్స్ ఉన్నారనో మీ ఎడ్యుకేషన్ ఆపకూడదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా కంటిన్యూ చేయాలి. అండ్ సెల్ఫ్ రిలయంట్గా, డిపెండెంట్గా ఉండకుండా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయాలి. వెదర్ హై ఇన్కమ్ అయినా లో ఇన్కమ్ అయినా ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి విమెన్ కూడా ట్రై చేయాలి. మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, డాక్టర్ అయినంత వరకు ఏం చేశారో చెప్పండి. నేను విజయవాడలో పుట్టానండి. విజయవాడలో మా పేరెంట్స్ ఇద్దరు, మదర్ ఫాదర్ ఇద్దరు రైల్వేస్లో వర్క్ చేశారు. సో రైల్వే హై స్కూల్లో చదివాను నేను. ఆ తర్వాత గీతాంజలి కాలేజ్లో చదివాను. ఎంసెట్లో 576 ర్యాంక్ వచ్చింది. తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. ఎంబీబీఎస్ తర్వాత పీజీ భిలాయిలో చేశాను. ఆ తర్వాత ఫెలోషిప్ అకిరాయ్ హాస్పిటల్ రాజమండ్రిలో ఫెలోషిప్ చేశాను. క్యాట్రాక్ట్ సర్జరీ, ఫేకోఎమల్సిఫికేషన్. అండ్ లాసిక్ కోసం ఫెలోషిప్ సెంటర్ ఫర్ సైట్ ముంబైలో చేశాను. ఆ తర్వాత లయన్స్ పాలకుల్లో 1 year అండ్ వాసన్ ఐ హాస్పిటల్ గాజువాకలో 2 years ఫేకో రిఫ్రాక్టివ్ సర్జన్గా వర్క్ చేశాను. తర్వాత 2.5 years బ్యాక్ బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ స్టార్ట్ చేశాను గాజువాక. మేడం గారు, అసలు మీరు డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? దీనికి ఆదర్శం ఎవరు? డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి చాలా ఫ్యాసినేటింగ్గా ఉండేది డాక్టర్ వర్క్. ద వే అంటే మనం చేసే వర్క్ అంటే నోబుల్ వర్క్ అండ్ జస్ట్ పేమెంట్ కాకుండా వీ ఆల్సో గెట్ ద రెస్పెక్ట్ అండ్ సర్వీస్ చేసే ఆప్షన్ కూడా వీ గెట్ ఇన్ దిస్ ప్రొఫెషన్. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ప్యాషనేట్గా ఉండేది. సో దట్స్ వై బైపీసీ తీసుకుని డ్రీమ్ని ఫాలో అయ్యాను. అంటే మీ ఇంట్లో ఎవరైనా ఇలా డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో డాక్టర్స్ ఎవరు లేరండి. ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద ఫ్యామిలీ. సో బిఫోర్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఇంట్లో వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. పేరెంట్స్ ఇద్దరు అంటే దే వర్ నాట్ లైక్ అంటే ఫస్ట్ మనం స్టెప్ వేస్తున్నాము ఎలా ఉంటుంది అని అలా హెసిటెంట్గా లేరు. దే వర్ ఆల్వేస్ దే హ్యావ్ ఆల్వేస్ గివెన్ మీ సపోర్ట్. మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ గారు మీ ఏ డాక్టర్ తాలూకు వృత్తిలో కొనసాగించడానికి ఎటువంటి సపోర్ట్ చేశారు? మా హస్బెండ్ నేను ఇద్దరం కాలేజ్ మేట్స్ అండి. ఎంబీబీఎస్ పీజీ ఇద్దరం ఒకటే ఇన్స్టిట్యూట్లో చేసాం. ఎంబీబీఎస్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది మా ఇద్దరికి. సో పీజీ కంటిన్యూ చేయడానికి, ఆ తర్వాత డ్రీమ్ పర్సూ చేయడానికి, సో ఫెలోషిప్స్ కోసం వేరే ప్లేసెస్లో ఉండాల్సి వచ్చింది. బట్ స్టిల్ అందరూ ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ ఇన్లాస్ అందరూ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ వెన్ ఐ వాజ్ పర్సూయింగ్ మై ఫెలోషిప్ అప్పటికే కిడ్స్ ఉన్నారు. సో కిడ్స్ని చూసుకోవడానికి కూడా గ్రాండ్ పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు. అండ్ హస్బెండ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ద బెస్ట్ విజన్ ఆల్సో ఇన్ ఆల్ వేస్, వెదర్ ఫైనాన్షియల్గా కానీ ఆర్
సివిల్ వర్క్ అవన్నీ చేయించడం కోసము ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్ హీ హాస్ బిన్ ద పిల్లర్. అంటే ఒక పక్కనే మీరు డాక్టర్ వృత్తి చేస్తూ పిల్లలకి ఎటువంటి సపోర్ట్, తల్లిగా ఎటువంటి సపోర్ట్ అందిస్తున్నారు? మదర్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవైలబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. వర్కింగ్ అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళాక మ్యాక్సిమం అంటే ఫిజికల్లీ మెంటల్లీ అలాంగ్ విత్ కిడ్స్ స్పెండ్ చేయడానికి ఐ ట్రై మై బెస్ట్. And also like whenever I had the opportunity around the kids available ga unde options I chose in my life, so that ante kids ki always available ga unde laga, like whether working hours while working Gajwaka Vasan or being here, I make sure that I'll be available when they come home. ఇప్పటికీ చాలామంది ఆడపిల్లలు మీకు అంటే పెళ్ళిళ్ళు అయిపోయి వంటింటికే పరిమితం అవుతున్నారు. అసలు అలాంటి వాళ్ళు ఇంకా డెవలప్ కావాలి, వాళ్ళు ఇండివిజువల్గా ఎదగాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాట్ ఎవర్ యూ డూ, అంటే వెదర్ అంటే మీరు కిచెన్లో వర్క్ చేసినా ఎక్కడ వర్క్ చేసినా ఐ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. సపోజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఎట్ హోమ్, కిచెన్లో వర్క్ చేస్తున్నారు, కిడ్స్కి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటున్నారు, సో యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. ఇట్స్ నాట్ లైక్ బయటకు వెళ్ళి వర్క్ చేస్తేనే సపోర్ట్ ఇస్తున్నట్టు కాదు. బీయింగ్ ఎట్ హోమ్ ఆల్సో యూ ఆర్ గివింగ్ ద సపోర్ట్ టు ద ఫ్యామిలీ. సో ట్రై యువర్ లెవెల్ బెస్ట్. సో అంటే కిడ్స్కి ఎమోషనల్గా ఫిజికల్గా అన్ని విధాల సపోర్ట్ ఇవ్వడానికి, అండ్ ఆల్సో ఫ్యామిలీ ఇంకొంచెం ఫైనాన్షియల్గా బెటర్గా అవ్వడానికి మీరు ఏం చేయగలుగుతారో అది యూ డూ యువర్ లెవెల్ బెస్ట్. సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఎట్ హోమ్, సో కిడ్స్ వెళ్ళే టైంకి యూ బీ అవైలబుల్, వాళ్ళకి అన్నీ రెడీ చేసి లైక్ సో దట్ వాళ్ళు ఎమోషనలీ హ్యాపీగా స్కూల్కి వెళ్ళి హ్యాపీగా వెన్ దే కమ్ హోమ్ లైక్ ఎమోషనల్గా కూడా యూ కెన్ బీ ఏ సపోర్ట్. whereas working women anta emotional, though we can give financial support to them, but emotional support ఇంట్లో ఉండే ఇంట్లో హౌస్ వైఫ్స్, ఇంట్లో వర్కింగ్ ఉమెన్ వాళ్ళు దే కెన్ గివ్ బెటర్ ఎమోషనల్ సపోర్ట్ టు ద కిడ్స్. అది ఫ్యూచర్లో వాళ్ళు కాన్ఫిడెంట్గా కిడ్స్ పెరగడానికి అండ్ ఒక రోల్ మోడల్గా మదర్ని తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నేటి తరం ఆడపిల్లకి అంటే యువత ఇప్పుడు చదువుకొని ఎదుగుతున్న పిల్లలకి మీరు ఏమిటంటే అంటే వాళ్ళు డెవలప్ అవ్వాలంటే మీ సజెషన్స్ ఏంటి? దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ దేర్. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా హెల్ప్ ఉంటుందండి. జస్ట్ మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో సీనియర్స్తో ఒకసారి మాట్లాడండి. మీ ఫైనాన్షియల్ కండిషన్ అండ్ మీ సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మెంటర్స్కి వాళ్ళకి తెలుస్తుంది అక్కడి నుంచి ఎలాగా దెర్ ఈస్ అ రోడ్ టు అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో మీరు వెళ్దాం అనుకున్న ప్రొఫెషన్లో మెంటర్స్తో ఒకసారి డిస్కస్ చేసి యూ కెన్ గో అహెడ్. చాలా అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే మెడికల్ ప్రొఫెషన్లో రావాలి అంటే మనీ ఉండాలి అలా కాదు. వీఆర్ ఆల్సో లైక్ ఫ్రమ్ బేసిక్ మిడిల్ క్లాస్. గవర్నమెంట్ సీట్ వచ్చింది, గవర్నమెంట్ లైక్ ఐ స్టడీడ్ మా మెడికల్ కాలేజ్లో హార్డ్లీ 10,000 వీ పెయిడ్. సో ఇట్స్ నాట్ లైక్ డబ్బులు ఉంటేనే ఈ ప్రొఫెషన్ అవుతుంది అవన్నీ మేబీ ఆ పాతకాలంలో అట్లా ఉండేదేమో. బట్ రైట్ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ లైక్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ వెల్ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ యువర్ డ్రీమ్. డాక్టర్ పావనీస్ బెస్ట్ ఐ విజన్ హాస్పిటల్ మీరు స్థాపించిన తర్వాత నిరుపేదలకి చాలా వరకు సేవా కార్యక్రమాలు చేశారు. అవి ఎక్కడెక్కడ చేశారు, ఎలా చేశారు, దాని స్ఫూర్తి ఏంటండి? గాజువాకలో మెనీ ఫ్రీ ఐ క్యాంప్స్ కండక్ట్ చేశామండి. ఐ క్యాంప్స్లో మెడిసిన్స్ అవి కన్సల్టేషన్ మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చాము. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ కానీ టెరిజం కానీ ఆర్ ఎనీ అదర్ ఐ ప్రాబ్లమ్స్ ఉంటే మెయిన్ హాస్పిటల్లో ఫ్రీగా చూసి వాళ్ళకి అండర్ ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ స్కీమ్స్లో సర్జరీస్ కూడా పర్ఫామ్ చేశాము. అండ్ సో ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్లీ ఐ క్యాంప్స్ కంటిన్యూ చేస్తున్నాం. నిజంగా నిరుపేదైన వాళ్ళు ఎటువంటి ఆర్థిక సాయం లేని వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఆర్థిక స్తోమత లేని వ్యక్తులకి మీ వంతు సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి? అండర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ సో ఫ్రమ్ కన్సల్టేషన్ దగ్గర నుంచి టెస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి ఛార్జెస్ అవి కూడా వీఆర్ ప్రొవైడింగ్ అండి ఫర్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్.
సో మీకు అంటే క్యాట్రాక్ట్ ఉండి హాస్పిటల్కి వెళ్తే మనీ అయిపోతాయని హెసిటేట్ చేసి లేట్ చేయకండి. సో బికాస్ బాగా క్యాట్రాక్ట్ ముదిరిపోతే కాంప్లికేషన్స్ రిస్క్ పెరుగుతుంది. సో అండర్ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ స్కీమ్లో క్యాట్రాక్ట్ ఉండేది కాదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. సో మీకు కన్ను మసగ్గా అనిపిస్తుంది, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అండర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ కవర్ అయిపోతాయి. సో జస్ట్ మీ ఆధార్ కార్డ్ తీసుకుని వస్తే సరిపోతుంది. బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ తరఫున చాలామందికి మీరు అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ చాలామందికి ఆపరేషన్లు చేశారు. ఎంతమందికి చేశారు? దీంట్లో సక్సెస్ విధానం ఎలాగుంది? పబ్లిక్ నుంచి పబ్లిక్ ఏమనుకుంటున్నారు మీ దృష్టికి వచ్చేది? అరౌండ్ 80 to 100 సర్జరీస్ పర్ మంత్ అలా చేస్తాము. అండ్ క్యాట్రాక్ట్, టెరీజియం, లాసిక్ సర్జరీస్ అండ్ కంటికి ఏమైనా కాయలు అలాంటివి వచ్చినవి అండ్ ఏమైనా ఇంజురీస్ అయితే రిపేర్ ఇట్లా ఈ సర్జరీస్ అన్నీ చేసినాము. ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ రెస్పాన్స్ చాలా బాగుందండి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అందరూ సాటిస్ఫైడ్. హౌ వీ నో దే ఆర్ సాటిస్ఫైడ్ అంటే వాళ్ళు వెళ్ళి ఇంకొంతమంది పేషెంట్స్ తీసుకొస్తున్నారు అండ్ ఆ పేషెంట్స్ చెప్తున్నారు మా ఇంటి పక్కన వాళ్ళు చేయించుకున్నారండి, మా రిలేటివ్స్ చేయించుకున్నారు మీ దగ్గర సర్జరీ. సో వాళ్ళు సాటిస్ఫైడ్గా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చెప్తే మేము వచ్చాము అని. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ దట్ వర్డ్ బై మౌత్ ఈస్ ద బెస్ట్ పబ్లిసిటీ వీఆర్ గెటింగ్. కంటి రక్షణ కోసం ప్రజలు లేకపోతే ఈ కంటి జబ్బుల వాళ్ళు కానివ్వండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు? డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి డిఫరెంట్ కంటి జాగ్రత్తలు అవసరం అండి. సపోజ్ కంప్యూటర్ మీద లాంగ్ టైం వర్క్ చేసే వాళ్ళకి డ్రై ఐస్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు ఎవ్రీ 20-20 రూల్ అంటారు. 20 minutesకి ఒకసారి 20 seconds అవే 20 seconds 20 feet అవే ఫ్రమ్ స్క్రీన్ రెస్ట్ ఇస్తుండాలి. ఒకవేళ అలా ఇవ్వలేకపోతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక 1 minute అవే ఫ్రమ్ స్క్రీన్ రెస్ట్ ఇవ్వండి. అండ్ ఆ డ్రైనెస్ తగ్గడం కోసం లూబ్రికెంట్ డ్రాప్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్ ఫ్రీ మాయిశ్చరైజింగ్ డ్రాప్స్. అవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేసుకుంటే ఆ డ్రైనెస్, ఫెటీగ్, కన్ను అలసిపోయినట్టు ఉండడం అట్లాంటివి ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో డస్ట్ అవి ప్రివెంట్ చేయడం కోసం ప్రొటెక్టివ్ యూవీ ప్రొటెక్షన్ గాగుల్స్ ఉంటాయి, అలాంటివి వాడాలి. సపోజ్ వెల్డింగ్ వర్కర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బాగా హై లైటింగ్ ఎక్స్పోజర్ ఉంటుంది, దానివల్ల కార్నియా డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా ప్రొటెక్టివ్ గాగుల్స్ పెట్టుకోవాలి. అలాగే ఫార్మా ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు కొంచెం ప్రొటెక్టివ్ గాగుల్స్ వైల్ వర్కింగ్ కంపల్సరీ పెట్టుకోవాలి, కెమికల్ ఇంజరీస్ అవ్వకుండా అలాగా. సో అండ్ కిడ్స్ లాంగ్ టైమ్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఉంటే కనుక దే కెన్ ఆల్సో గో ఫర్ బ్లూ బ్లాక్ గ్లాసెస్. అండ్ బెటర్ కిడ్స్ సైట్ ఫాస్ట్గా పెరగకుండా ఉండడానికి కోసం స్క్రీన్ టైం లిమిట్ 1 hour కన్నా ఎక్కువ ఫోన్ అవాయిడ్ చేసేయండి. అండ్ మోర్ సన్లైట్ ఎక్స్పోజర్, ఫాస్ట్గా పవర్ పెరుగుతున్న వాళ్ళకి రీసెంట్ స్టడీస్లో 1 గంట డైలీ సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే ఆ ప్రోగ్రెస్ కొంచెం తగ్గుతుంది అన్నట్టు స్టడీస్లో వచ్చాయి. సో ఈ 2 ఖచ్చితంగా ఫాలో అయితే బెటర్. డాక్టర్ గారు మీ అనుభవంలో చాలామంది పేషెంట్లు చూస్తుంటారు పుట్టుకతోనే అందులో అవుతారు. అసలు దానికి రీజన్ ఏంటి? ఎందువల్ల అందులో అవుతారు? ఆ తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంజనైటల్ డిజార్డర్స్ అంటే పుట్టుకతోనే కంటి ప్రాబ్లమ్స్ రావడానికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్కి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, టార్చ్ ఇన్ఫెక్షన్స్, టాక్సోప్లాస్మోసిస్ అలా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇన్ ద బ్లడ్ స్ప్రెడ్ అవుతుందండి. సో అందుకనే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ టైంలో టార్చ్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తారు గైనకాలజిస్ట్, అది ఖచ్చితంగా చేయించుకోవాలి. అది పాజిటివ్ వస్తే కనుక అది బేబీకి స్ప్రెడ్ అవ్వకుండా మెడిసిన్ అప్పుడే వాడితే కనుక కిడ్స్కి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ప్రీమెచ్యూర్ బర్త్ అంటే ఎర్లీగా కిడ్స్ బిఫోర్ 8th month అండ్ బిలో 1500 grams బేబీ బర్త్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఆర్ఓపీ స్క్రీనింగ్ అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ స్క్రీనింగ్ ఇంపార్టెంట్. యూజువల్గా మనము 9 months కంప్లీట్ అయ్యాక రెటినా పూర్తిగా మెచ్యూర్ అవుతుంది. అలా కాకుండా బేబీ ప్రీమెచ్యూర్గా పుట్టేస్తే కనుక ఆ మెచ్యూరిటీ పుట్టాక పూర్తిగా రాకపోవచ్చు. అలా రాని కిడ్స్లో వెంటనే ఇమీడియట్గా లేజర్ చేయాల్సి వస్తుంది. మనం ఒక ఫ్యూ డేస్ లేట్ అయినా కూడా కన్ను రెటినా డిటాచ్మెంట్ అయ్యి చూపు పూర్తిగా నష్టపోయే రిస్క్ ఉంటుంది. సో ప్రీమెచ్యూర్ బర్త్స్ డెఫినెట్గా
as a doctor, gynecologists, ophthalmologists, and patients should be aware of this condition. డాక్టర్ పావనీస్ బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఈ కంటి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రజలకు అందుబాటులో మీ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు ఏంటి చెప్పండి. ఐ హాస్పిటల్లో క్యాటరాక్ట్ ఏమన్నా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే సైట్ కానీ ఆర్ కిడ్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అండ్ క్యాటరాక్ట్ సర్జరీ, గ్లకోమా అంటే నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్ అండ్ సైట్ కరెక్షన్ సర్జరీస్ అంటే లాసిక్, పిఆర్కే అండ్ ఒకవేళ కార్నియా ప్రాబ్లమ్స్ ఉండి బాగా పవర్ ఎక్కువ ఉండి అవి చేయలేకపోతే ఐసీఎల్ అని కంటిలోనే కాంటాక్ట్ లెన్స్ పెడతాను, ఆ సర్జరీ అవైలబిలిటీ. అండ్ రెటినా ప్రాబ్లమ్స్ ఉంటే షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే హైపర్టెన్సివ్ పేషెంట్స్ అలాగా కొంతమందికి రెటినాలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా వస్తే కనుక దానికి సంబంధించిన డయాగ్నోస్టిక్ టెస్ట్, ఓసిటీ అండ్ ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ స్పెషల్ థింగ్ అబౌట్ ఓటీ ఏంటంటే వీ హ్యావ్ లామినార్ థియేటర్. లామినార్ ఓటీ కొంచెం రేర్ అనే చెప్పాలి సరౌండింగ్ గాజువాకలో. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ కానీ స్టెరిలిటీ కానీ బెటర్గా మెయింటైన్ అవుతుంది. సో బీయింగ్ ఏ ఫేకో రిఫ్రాక్టివ్ సర్జన్, క్యాటరాక్ట్ సర్జరీతో పాటు సైట్ కరెక్షన్ కూడా చేయగలుగుతున్నాము. వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ ఇట్ ఏంటంటే వీ గాట్ NABH ఎంట్రీ లెవెల్ అక్రిడిషన్ అండి. NABH సిగ్నిఫైస్ అంటే హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి, స్టెరిలిటీ కానీ లేకపోతే హైజీన్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్ వేలో వెళ్తుంది అన్నట్టు ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అది రికగ్నిషన్. అలాంగ్ విత్ దట్ అన్ని ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ఫెసిలిటీ, ఆరోగ్యశ్రీ అండ్ EHS పేషెంట్స్కి కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. And being an experienced phaco-refractive surgeon, we are ready to give best vision to the patients. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పావని గారు ఈ కంటి వైద్య సేవలు ఎలా వినియోగించుకోవాలో, అలాగే డాక్టర్ పావనీస్ బెస్ట్ విజన్ హాస్పిటల్ ద్వారా చేసే సేవల కోసం చెప్పారు. ఇలాగ రాబోయే రోజుల్లో కూడా ఎంతోమందికి, వేలాది మందికి నిరుపేదలకి కంటి వైద్యంలో ఉచిత సేవలు అందిస్తూ మరింత సేవలు అందించాలని కోరుకున్నాం. మేడం గారు, మెనీ థ్యాంక్ యూ. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఏపీ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. Thank you, sir. Thank you so much for the opportunity. Thank you.